అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 40, 41, 42 వచనాలు మాత్రము చదువుకుందాం. గత రాత్రి మీకు నేను జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనము వింటూ ఉన్నటువంటి, చదువుతూ ఉన్నటువంటి, ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ వాక్య భాగాలు మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలే. మనము తరచుగా వినేటువంటి వాక్య భాగాలే. మనము అనేక మార్లు దేవుని సేవకులు మాట్లాడగా విన్నటువంటివే. కానీ ఎందుకు మరలా వాటిని వినవలసి వస్తుంది? దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఇప్పుడు మనము మన గృహాల్లో మన పిల్లలకు ఒక్కొక్కసారి వారిని పిలుస్తూ ఉంటాం. వారికి కొన్ని పనులు చెబుతూ ఉంటాం. కొంతమంది పిల్లలకు ఒకసారి 2 సార్లు చెబితే సరిపోద్దు, వాళ్ళు వింటారు, ఆ విధంగా చేస్తారు. కానీ మరికొంతమందికి 2 మార్ల కంటే ఎక్కువ చెప్పాలి. పిలిస్తే కొంతమంది పలుకుతారు, కానీ చెప్పిన విధంగా చాలా సందర్భాల్లో చెయ్యనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఏ పిల్లలకు మనం పదే చెప్తాం? మాట వింటూ కూడా ఆ మాట ప్రకారంగా చెయ్యకుండా ఉంటే వారికి అనేక మార్లు చెప్పాల్సినటువంటి అవసరత ఉంటుంది. బహుశా దేవుడు కూడా ఎందుకు అనేక మార్లు ఒకే వాక్యములో నుండి ఒకే విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరత ఉంది అంటే, బహుశా మనలో కొంతమందిని ఎన్ని మార్లు దేవుని చేత మనము పిలువబడుతున్నా, ఎన్ని మార్లు దేవుడు మన వైపు తన హస్తాలు చాపి పిలుస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, స్పందించనటువంటి వారముగా బహుశా ఉన్నామేమో. ఆయన మాట వింటూ కూడా పెడచెవిని పెడుతూ ఉన్నామేమో. ఆయన మాటకు లోబడకుండా ఉన్నామేమో. కాబట్టి దేవుడు తన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఈ నా కుమారుడు లేక ఈ నా కుమార్తె నా మాట వినడము లేదు కాబట్టి వీరు నాకు అవసరము లేదు, వీరితో నేను ఇక మాట్లాడను అని ఆయన మనలను విసర్జించడం లేదు, మనలను తిరస్కరించడం లేదు, మనలను త్రోసివేయడం లేదు. దేవుడు ఎన్ని మార్లు మనము దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నా, ఎన్ని మార్లు దేవుని యొక్క మాట వినకుండా ఉన్నా, దేవుడు తన యొక్క దీర్ఘశాంతమును మన పట్ల కనుపరుస్తూనే ఉన్నాడు. చూడండి, దేవుడు గనక మాట్లాడడం మానేస్తే అది ఎంత ప్రమాదకరమో తెలుసా? దేవుడు మాట్లాడడం ఆపేశాడంటే, మనకు పాత క్రొత్త నిబంధనలు ఉన్నాయి కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనల మధ్య ఉన్నటువంటి గ్యాప్, విరామకాలం ఉంది. ఇంచుమించుగా 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలను బైబిలు పండితులు ఏమని పేరు పెట్టారంటే, చీకటి కాలం. నిశ్శబ్ద కాలము మాత్రమే కాదు, అది ఎటువంటిదంట? చీకటి కాలం. ఎందుకు? దేవుడు మాట్లాడలేదు, దేవుని స్వరము వినబడలేదు, దేవుని దర్శనము లేదు,
దేవుడు ప్రవక్త ద్వారా గాని, దర్శనము ద్వారా గాని, దేవదూతల ద్వారా గాని మరి ఏ విధంగా కూడా మానవాళితో మాట్లాడనటువంటి ఆ 400 సంవత్సరాలు ఏమని పిలువబడుతున్నాయి? చీకటి కాలము. దేవుడు మాట్లాడకపోతే మనము బ్రతకలేము. కానీ దేవుడు తన కృపను బట్టి, ప్రేమను బట్టి మనము ఆయన వైపు చూడకపోతున్నా కూడా మన వెంబడి వస్తూ ఉన్నాడు. మనతో పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏమి అవసరం? నీవు లేకపోతే దేవునికి ఏమన్నా లోటు ఉంటూ ఉందా? నీవు ఆయన మాట వినకపోతే ఆయనకు ఏమన్నా నష్టం ఉంటూ ఉందా? ఏమీ లేదు. కానీ దేవుడు తన అపారమైనటువంటి ప్రేమను బట్టి మనము నశించి పోవడం ఇష్టము లేక మనలను ఆశీర్వదించడానికి, దీవించడానికి, మనము ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి ఎన్ని మార్లు మనము ఆయనకు వెన్ను చూపుతూ ఉన్నా ఇంకా కూడా దేవుడు మనతోనే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత కృప కలిగిన దేవుడు! అయితే దేవునికి కూడా హద్దులుంటున్నాయి. దేవుని ప్రేమకు కూడా, దేవుని దీర్ఘశాంతములకు కూడా పరిమితులుంటున్నాయి. ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు ఆయనకు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమనంటే, ఇక నేను మాట్లాడను. ఒకవేళ వీరు అంటే ఆయనకు అవిధేయత చూపిస్తూ ఉన్నటువంటి వారు ఎన్నిసార్లు పిలిచినా పలకనటువంటి వారుగా ఉన్నటువంటి వారి విషయంలో ఒక సమయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమనంటే, నేను ఇచ్చినటువంటి ఆ కాలములో, ఆ సమయములో, నేను పిలుస్తూ ఉన్నటువంటి ఈ సమయము అంతటిలో కూడా వారు వినలేదు కాబట్టి, నా వైపు మరవలేదు కాబట్టి, నేను ఎంతగా పిలిచినా వాళ్ళు పలకకుండా ఉన్నారు కాబట్టి, వారి జీవితంలో అపాయం వచ్చినప్పుడు, వారి జీవితంలో అకస్మాత్తుగా వారు భయము కలిగేటువంటి పరిస్థితులు, ఆపదలు వచ్చినప్పుడు, ఒకవేళ వారు నిజముగా మొర్రపెట్టినా కూడా, నా వైపు ఎంతో ఆసక్తితో ప్రార్థించినా కూడా నేను వారి ప్రార్థన వినను అంటాడు. ఎంత భయంకరమైన విషయం అంటే, దేవుడు కూడా లేక దేవుని యొద్దకు రావడం కూడా మన ఇష్టం వచ్చినప్పుడు రావడానికి అవకాశం లేదు. నేను అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తా, ఇంకా సమయము అవలేదు, నేను ఇంకా చిన్నవాడను, నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, నేను ఇంకా చాలా విషయాలు ఈ లోకంలో అనుభవించాలి, నాకు ఇంకా ఎంతో భవిష్యత్తు, ఎన్నో సంవత్సరాలు ఉంది, తర్వాత చూద్దాం. లేదు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, రేపటికి రూపు లేదు అంట. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనము ఆయనకు స్పందించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన మనలను పిలుస్తున్నప్పుడే మనము బదులివ్వవలసినటువంటి వారంగా ఉంటున్నాం. లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వీరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. క్రైస్తవులు ఎవరు అనే దానికి
ఇక్కడ మనము జవాబు లేఖనాల్లో నుండి పొందుకోవాలి. క్రైస్తవులు ఎవరు అని మనమేమనుకుంటామో అది అంత ప్రాముఖ్యం కాదు. క్రైస్తవులు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఈ సమాజము, ఈ లోకము ఏ విధమైన సమాధానం ఇస్తుందో అది కూడా అంత ప్రాముఖ్యము కాదు. కొంతవరకు ఆ సమాధానములో వాస్తవము ఉండవచ్చునేమో, కానీ అసలు లేఖనాలు ఏమి బోధిస్తూ ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా క్రైస్తవులు ఎవరు, యేసు ప్రభు బిడ్డలంటే ఎవరు, యేసు క్రీస్తు శిష్యులనగా ఎవరు అనేటువంటి విషయానికి లేఖనాల్లోనే మనము సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ లేఖనాలు చెబుతూ ఉన్నటువంటి అటువంటి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనము ఉన్నామో లేమో పరీక్షించుకొనవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనము చదువుకున్నటువంటి ఆ వచ్చిన భాగము భక్తుడైనటువంటి పేతురు పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు పండుగలో ఉన్నటువంటి అనేక వేల మంది యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోనికి వచ్చారు. వారందరూ ఎందుకు వచ్చారు? పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చారు. వారందరూ ఏమనుకుంటూ ఉన్నారు తమ గురించి అంటే, మేమందరము ఎవరము? దేవుని ప్రజలమే. దేవుని లేక దేవుడు ఆజ్ఞాపించినటువంటి పండగలు మేము ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల నుండి, మా సొంత ప్రదేశాల నుండి ఈ పండుగ ఆచరించడానికి ప్రయాసపడి డబ్బు ఖర్చు పెట్టుకొచ్చి ఇప్పుడు పండుగలో పాల్గొన్నాం, మేము దేవుని ప్రజలం అనేటువంటి ఒక అపోహలో, ఒక భ్రమలో ఈ పండుగలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉంటూ ఉన్నారు. అటువంటి తరుణములో పరిశుద్ధాత్ముడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పుగా వారి మీదకి దిగివచ్చిన తరువాత వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు కూడా వారి జీవితాల్లో ఎరుగనటువంటి, నేర్చుకొననటువంటి భాషలు వారు మాట్లాడుతూ ఉన్నారు. విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏది, వీరు మన భాషలో మాట్లాడుతూ ఉన్నారు, వీరందరూ గలిలయులు, మనమేమే వేరే వేరు భాషలు చెందినటువంటి వాళ్ళము అని వాళ్ళు ఆశ్చర్యముతో వింతగా ఈ శిష్యుల వైపు, అపోస్తలుల వైపు చూస్తూ ఉండి మరికొందరైతే అపహాస్యము చేసిన వారిగా మనం చూస్తాం. అప్పుడు పేతురు నిలవబడి పరిశుద్ధాత్మతో నింపబడి యేసు క్రీస్తును గూర్చి బోధించాడు. ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానము గురించి, ఆయన దేవుని చేత పంపించబడినటువంటి దైవ కుమారుడు, ఆయన నామములోనే మీకు పాపక్షమాపణ, రక్షణ, మీకు మరొక మార్గము లేదు. యేసును మీరైతే సిలువ వేసి చంపారు, కానీ ఆయన తండ్రి అయినటువంటి దేవుని చేత లేపబడ్డాడు, ఆయన పునరుత్థానం చెందాడు, మేము సాక్షులం అని పేతురు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గురించి మాట్లాడినప్పుడు, బోధించినప్పుడు వాక్యములో చెప్పబడింది ఏమనంటే 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని లేక హృదయములో పొడవబడిన వారై, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును మిగిలినటువంటి అపోస్తలులను అడిగారంట.
దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఎప్పుడైతే ఒక దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తాడో అప్పుడు వాక్యము విన్నటువంటి వారి యొక్క హృదయాల్లో ఏం చేస్తుందంట? పొడుస్తుందన్నమాట, గుర్చుకుంటుందన్నమాట. అంటే నీవు ఏ విధమైనటువంటి చలనము లేకుండా తటస్థంగా ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యము సజీవమైనటువంటిది, బలమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆత్మ ప్రేరణతో ప్రకటించబడినప్పుడు ఆత్మలో కార్యము జరుగుద్ది, వాక్యము చేత మనము సంధించబడతాం. వీరు ఆ విధంగా జరిగింది ఇక్కడ. కాబట్టి వారు మౌనంగా ఉండలేకపోయారు. ఆ వాక్యము విన్న తరువాత వారు ముందుకు వస్తూ ఉన్నారు. మేమేం చేయాలి అంటే పేతురు మాట్లాడుతూ, మీరు యేసు ప్రభువును నమ్మాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. మనం చదువుకున్న 40వ వచనములో అతడు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అంటే యేసు క్రీస్తును విశ్వసించాలి అనుకునే వాళ్ళు, యేసు క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ మాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక ప్రక్క యేసు ప్రభువును అంగీకరిస్తూ, రెండవ ప్రక్క ఈ లోకానికి సంబంధించి వాళ్ళు ఒక తీర్మానం చేసుకోవాలి, ఈ లోకానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే ఈ లోకస్తులకు వేరుగా మేము బ్రతుకుతాం, లోకముతో ఇక మేము సహవాసము చేయకుండా ఉంటాం, లోకము యొక్క ఆచార వ్యవహారాలు ఇక మేము వాటిని పాటించము, మేము వేరుగా ఉంటాం. క్రైస్తవులు ఎవరు అంటే యేసు క్రీస్తును విశ్వసించి రక్షించబడి ఈ లోకములో నుండి వేరుగా ఉండడానికి తీర్మానము చేసుకున్నటువంటి వారు క్రైస్తవులు. అదే పేతురు అంటూ ఉన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. చాలా బాధాకరమైనటువంటి విషయము. కొంతమంది క్రైస్తవులు అనబడినటువంటి వారు అనేక సంవత్సరములుగా, కొంతమంది అయితే కొన్ని తరాలుగా ఆలయాలకు వెళుతున్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, క్రైస్తవులుగా తమను తాము చెప్పుకునేటువంటి వారు ఆయా సందర్భాలలో వారు ఎలాగూ ప్రవర్తిస్తూ ఉంటారు. వారి గృహాల్లో ఏదన్నా ఒక కార్యము జరిగేటప్పుడు, ఒక గృహము కడుతున్నటువంటి సమయంలో కావచ్చు, గృహములో ప్రవేశము జరిగేటువంటి సందర్భంలో కావచ్చు, లేక ఒక వివాహము చేసేటువంటి సమయంలో కావచ్చు, కొంతమంది క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎవరి సలహాలు తీసుకుంటారు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ సమయము, ఎక్కడ, ఎప్పుడు కదా వివాహం చేయాలంటే కొంతమంది ఏ దినము మంచిది, లేక గృహ ప్రవేశం చేయాలంటే ఎప్పుడు వెళ్ళాలి లోపలికి, లేదా క్రైస్తవులు అటువంటి వాళ్ళు మొదటి కీర్తనలోనే భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఏ విధంగా చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది అనుకుంటారు, అవును మాకు దుష్టుల సహవాసం లేదు, పాపాత్ములతో మేము పాలు పొందడం లేదు, వారు చెప్పినట్లుగా నడుచుకోవడం లేదు. కానీ ఆయా సందర్భాల్లో ఆయా కార్యక్రమాలు మన గృహాల్లో జరిగేటువంటి తరుణంలో ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటున్నారు?
ఎవరు చెప్పినట్లుగా ఆ సమయాలు పాటిస్తూ ఉన్నారు? కొంతమంది, నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారిని పిలుస్తారు, సంఘాన్ని పిలుస్తారు. కానీ పాస్టర్ గారు సంఘము వచ్చేదానికంటే ముందు తెల్లవారుజామున చెప్పడం జరిగిపోతుంది. మీకు అనుభవం ఉన్నట్టుంది కొంచెం. నాకు తెలిసినటువంటి వారి గురించి చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి నాకు తెలియదు. అవును, ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఆ సమయంలో ఎవరో వచ్చి ఆ గృహములో ఏదేదో చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పాలు పొంగించడము, లేకుంటే ఒక ఆవును ప్రవేశపెట్టడము జరుగుతున్నాయి. నాకు తెలుసు అటువంటి గృహాలు కొన్ని మంచి భవనం కట్టుకున్నారు, చాలా ఖరీదైనటువంటి భవనం, చాలా డబ్బు వెచ్చించి మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్. ప్రతి ఆదివారం చర్చికి వస్తారు. మా సొంత ఊర్లో చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు పాస్టర్ గారిని మీటింగ్ పిలిచారు. కానీ తెల్లవారుజామున మరి ఆ సిద్ధాంతి ఎవరో చెప్పినటువంటి సమయానికి అదంతా చేసేసారు. ఉదయము క్రైస్తవ సమాజము, సంఘము, పాస్టర్ గారు ప్రార్థనలు జరిగినాయి. కానీ ఆ గృహములో సమాధానమైనటువంటి, ఆ గృహములో ఎల్లప్పుడూ కూడా కలవరము, ఆందోళన. ఎంత భయంకరం అంటే ఆ కుటుంబములో ఆశ్చర్యపోతాం. నేను కండ్లారా చూచాను. ఆయా సందర్భాల్లో నేను అప్పుడు హైదరాబాద్ నుండి ఆ ఊరు వెళ్ళేటప్పుడు, ఆ గృహానికి వెళ్ళేటప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక పిచ్చివాళ్ళుగా ప్రవర్తించడం, వారి సొంత చేతులతో గుణపాలతో వాళ్ళ తలుపును పగలు కొట్టేసుకునేవాడు. భార్య భర్తలు గొడవపడి ఖరీదైనటువంటి ఆ ఫర్నిచర్ అంతా కూడా. ఒకసారి నేను వెళ్ళేసరికి ఆ గృహములో నుండి వాళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉంటా ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా బాగా సంపాదించుకున్నారు. పెద్ద టీవీ పట్టుకొచ్చారు. అది ఎక్కడ ఉందో తెలుసా? వాకట్లో పడి ఉంది. కోపం వచ్చేసి ఒకరికొకరు పడక వారి సొంత కష్టార్జితముతో కట్టుకున్నటువంటి ఆ బిల్డింగ్ అంతా కూడా అవలకంలోగా చేసి పడేశారు. సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, ఎప్పుడు కూడా అశాంతి. కారణం ఏంటో తెలుసా? దేవుడు కావాలి, దెయ్యం కావాలి. ఆ విధంగా కుదరదు క్రైస్తవ జీవితాల్లో. నీ కుటుంబంలో సమాధానం కావాలంటే, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, మన కుటుంబాల్లో నిజమైనటువంటి ఆనందం ఉండాలంటే అపవాదికి చోటు ఉండడానికి వీలు లేదు. దేవుడు మాత్రమే మన కుటుంబాలకు నాయకుడిగా ఉండాలి, యజమానిగా ఉండాలి. ఆయన మాత్రమే ప్రధానమైనటువంటి యజమాని, నాయకుడు. ఆయన మాట కుటుంబాల్లో వినేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, ఈ లోకస్తులకు మీరు వేరుగా ఉండాలి. ఎంతమంది లోకముతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆదివారము ఆరాధన మామూలే, మీటింగ్లు మామూలే, కానీ ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చేసరికి లోకస్తులతోనే వారి సలహాలు, వారి మాటలు, దేవుని సేవకులు, దేవుని యొక్క వాక్యము, దేవుని పిల్లల యొక్క సలహాలు కాదు. అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఏ విధంగా నీ కుటుంబము ఆశీర్వదించబడగలదు? ఏ విధంగా నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది? ఉండదు. ఆశీర్వాదం కాదు, మన కుటుంబాల్లో శాపం ఉంటుంది. దేవుని మాటకు స్థలము లేనప్పుడు, దేవుని యొక్క వాక్యానికి తావు లేనప్పుడు, దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉండి కూడా అవిధేయత చూపుతూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, మీరు యేసును విశ్వసిస్తే లోకానికి వేరుగా ఉండడానికి మీరు తీర్మానం తీసుకోవాలి, ఒక నిర్ణయం చేయాలి. మీరు లోకానికి వేరుగా ఉండాలి. ఆ మాటలు విన్నటువంటి వీరు మనం చదువుతాం తర్వాత వచనములో, కాబట్టి
అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అంటే పేతురు చాలా ఖండితంగా, చాలా ఖచ్చితంగా, ఏ విధమైనటువంటి మొహమాటము లేదు, రాజీ లేదు, దేవుని సేవకులు అనబడిన వాళ్ళు, దేవుని పక్షంగా నిలబడేటువంటి వాళ్ళు, దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా ప్రకటించేటువంటి తెగింపు కావాలి, ధైర్యం కావాలి. మనుషులు ఏమన్ననుకొని దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్పగలిగినప్పుడే మనుషుల జీవితాలు మార్చబడతాయి. దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో పనిచేస్తుంది. దేవుని ఆత్మ కార్యాలు ఎక్కడ జరుగుతావంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడినప్పుడు మాత్రమే. ఈ లోకంలో వాక్యం ప్రకటించబడడం లేదా? నేటి దినాల్లో ఎంత విస్తారంగా వాక్యం ప్రకటించబడుతుంది. సోషల్ మీడియా ద్వారాగా, టీవీల ద్వారాగా, ఈ ప్రసార సాధనాలు వచ్చిన తర్వాత ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువ చెడ్డ జరుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా ఎన్ని తప్పుడు బోధలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు, అనేక మంది సేవకులుగా వాళ్ళు చలామణి అయిపోతున్నారు. డబ్బుంటే చాలు, నీవు ఉన్న చోటనే ఉండి ప్రపంచమంతా నీవు అనుకునే విషయాన్ని ప్రజలకు చెప్పగలిగినటువంటి అవకాశాలు నేడు కలిగి ఉన్నారు. టీవీలో మాట్లాడాలంటే ఏం కావాలి? వాక్యము అవసరంలే, డబ్బులుంటే చాలు, అంతే కదా. దేవుని పిలుపు అవసరంలే. దేవుని యొక్క వాక్యం ఏమిటో తెలవకపోయినా, వాక్య ప్రకారంగా నడవకపోయినా, వాక్యం యొక్క సత్యము ఎరుగకపోయినా, కొంతమంది మంచి సేవకులు ఉన్నారు, టీవీలో మాట్లాడేవాడు నిజమే. కానీ మరి కొంతమంది కేవలము వాళ్ళకి ఏముందంటే ధనము ఉంది, డబ్బు ఉంది కాబట్టి మాట్లాడగలరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు పేతురు లేక అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నది ఉన్నట్లుగా ఏమన్ననుకొని వినేటువంటి వాళ్ళు. మీరు యేసుక్రీస్తు యొక్క బిడలుగా ఉండాలంటే, యేసుక్రీస్తును వెంబడించాలి అంటే, యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలంటే మీరు లోకానికి వేరుగా ఉండాల్సిందే. అక్కడికి రాజీ పడ్డానికి వీల్లేదు. ఆ మాటలు విన్నటువంటి వీరు ఒక తీర్మానం చేసుకున్నారన్నమాట వారి జీవితాల్లో. అవును, మేము లోకము నుండి వేరుగా బ్రతుకుతాం. లోకము యొక్క పోకడ, లోకము యొక్క ఆచారాలు, లోకము యొక్క ఆ యొక్క సాంప్రదాయాలు మేమిక పాటించం. మేము దేవుని యొక్క వాక్యమే మాకు ప్రమాణంగా ఉండబోతుంది, ప్రామాణికంగా ఉండబోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకుంటాం. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఎవరు బాప్తిసం పొందాలా? కొంతమంది బాప్తిసానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ వాక్య ప్రకారంగా ఒకే ఒక కారణం. వాక్యమును అంగీకరించిన వాళ్ళు, యేసు ప్రభువును హృదయములో విశ్వసించిన వాళ్ళు, పాప క్షమాపణ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, రక్షణ నిశ్చయత కలిగినటువంటి వాళ్ళు బాప్తిసం పొందడానికి అదే అర్హత, ఇంకేమీ అవసరం లేదు. కానీ కొంతమంది చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకసారి నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆ స్థానిక సంఘంలో కాపరిగా కూడా పనిచేస్తున్న తరుణంలో ఒక కుటుంబం వచ్చింది నా దగ్గరికి వచ్చారు. వచ్చి, సార్ మేము బాప్తిసం పొందుతాము, మా కుటుంబం అంతా బాప్తిసం పొందుతామన్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు కనబడలేదు సంఘంలో, చర్చిలో. బహుశా 1-2 సార్లు వచ్చి ఉంటారు. కానీ ఒక రోజు వచ్చి కుటుంబం అంతా కూడా మేమందరం బాప్తిసం పొందుతామన్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుకు బాప్తిసం పొందుతారు మీరు? ఎందుకు బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట, మా పిల్లలను మేము ఒక క్రైస్తవ సంస్థలో
జాయిన్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని బాప్తిస్మకు సర్టిఫికెట్ అడిగారు. ఆ ధ్రువపత్రం, బాప్తిసం పొందినటువంటి ఆ పత్రం ఉంటే తప్ప మీ పిల్లలను మేము చేర్చుకోము, కాబట్టి మేము బాప్తిసం పొందుతాం, మాకు సర్టిఫికెట్ ఇవ్వండి, మా పిల్లలను క్రైస్తవ సంస్థలో హాస్టల్లో జాయిన్ చేస్తాం. అయితే సున్నితంగా వారి యొక్క మనవిని తిరస్కరించడం జరిగింది. బాప్తిసం అందుకు కాదు, క్రైస్తవ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి, క్రైస్తవ సంస్థలలో పనిచేయడానికి, లేక వివాహాలు చేసుకోవడానికి, లేక సంఘములో కూడా చేర్చబడ్డానికి అది కూడా కాదు. రక్షణ, పాప క్షమాపణ, నిజమైనటువంటి మారు మనస్సు, లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి జీవిత అనుభవం కలిగినటువంటి వారు బాప్తిసం పొందాలి. పేతురు వాక్యమును బోధించినప్పుడు లోకానికి మీరు వేరుగా ఉండి రక్షించబడాలి, మీరు తీర్మానం తీసుకోవాలంటే వారు దానికి అంగీకరించారు. అవును, మేము లోకానికి వేరుగా బ్రతుకుతాం, దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకోవలసినటువంటి అవసరత క్రైస్తవులమైనటువంటి మనము కలిగి ఉంటున్నాం. దేవుడు మన కొరకు ఎంత పని చేశాడు? ఆయన సృష్టికర్త అయినటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వ అధికారము కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు మన రక్షణ కొరకు సమస్తాన్ని విడిచి, పరలోకాన్ని, పరలోక మహిమను ఆయన విడిచి లోకానికి వచ్చి మన కొరకు కలువరి సిలువలో అంత శ్రమను అనుభవించాడే, అంత త్యాగము చేశాడే, తన పరిశుద్ధ రక్తం అంతా చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ దేవుని కొరకు మనము కొంచెము కూడా చేయలేమా? ఆయన కొరకు కొంచెము కూడా కష్టపడడానికి, నిలవబడడానికి, రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితము కలిగి ఉండడానికి ఒక చిన్న తీర్మానం అది అవసరమై ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ప్రత్యేకించబడినటువంటి జీవితం, వీరు ఆ విధంగా ప్రత్యేకించబడి వాళ్ళు బాప్తిస్మము పొందారు. బాప్తిస్మము పొందినటువంటి వీరు అంటే ఎవరన్నమాట? క్రైస్తవులంటే, శిష్యులంటే, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు అంటే ఎవరు? వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా వాళ్ళు యేసు క్రీస్తును విశ్వసించి రక్షించబడి బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడినటువంటి వాళ్ళు క్రైస్తవులు. మరి బాప్తిసం పొందిన తరువాత, రక్షించబడిన తరువాత వాళ్ళు ఏం చేయాలి? అది కూడా లేఖనాల్లో ఉంది. ఆ తరువాత వచనములో మనం చూస్తే 42వ వచనములో వీరు అంటే ఎవరు? వాక్యాన్ని విని వాక్యానికి లోబడి యేసు క్రీస్తు ద్వారా క్షమించబడి రక్షణ అనుభవం కలిగి బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేశారంట? అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు అప్పుడప్పుడు ఉన్నారా? కాదు, ఎడతెగక ఉన్నారు. క్రైస్తవులు అనబడినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఏం చేయాలి అనేది ఈ లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల బోధ అంటే నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి, ఆ వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, ఆ వాక్యము చేత నడిపించబడేవారుగా ఉండాలి. అంటే ఇక్కడ మనము వారు ఎడతెగక ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అంతకు ముందు వారి జీవితాల్లో అటువంటి ఆశ లేదు, అటువంటి అనుభవం లేదు, అటువంటి ఆసక్తి లేదు. అయితే ఇప్పుడు రక్షించబడ్డారు, ఇప్పుడు వాక్యానికి విధేయులవుతూ ఉన్నారు, ఇప్పుడు వారు పరిశుద్ధాత్ముని కలిగి ఉంటూ ఉన్నారు. ఒకప్పుడైతే లోకము పట్ల వారు ఆసక్తి కలిగిన వాళ్ళు, లోకముతో సహవాసం చేయడానికి ఇష్టపడే వాళ్ళు, లోకముతో నడవడానికి, లోకములో ఉన్నటువంటి విషయాల పట్ల చాలా ఆసక్తి,
లోకముతో ఉన్నారు అంతవరకు. కానీ ఇప్పుడు రక్షించబడి పరిశుద్ధాత్ముని పొందుకొని సంఘములో చేర్చబడి ఇప్పుడు వారి యొక్క ప్రయారిటీస్ అన్ని కూడా మారిపోయినాయి. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ప్రయారిటీస్. క్రైస్తవ జీవితము అంటే ఏంటంటే ప్రాధాన్యతలు ఇచ్చే జీవితం. నిజమైనటువంటి క్రైస్తవులు ఏం చేస్తారు? ఆదివారము ఆరాధన ఉంది, మరొక చోటకు పని కూడా ఉంది, లేక ఇంటిలో పని ఉంది, బయట పని ఉంది. వాక్యానుసారమైన క్రైస్తవులు ఆరాధనకు ప్రాధాన్యతనిస్తారు. నామకార్థ క్రైస్తవులు పనులకు ప్రాధాన్యతనిస్తారు, ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తారు. వాక్యానుసారమైన క్రైస్తవులు వాక్యానికి ప్రాముఖ్యతనిస్తారు. వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు సహవాసానికి ప్రాముఖ్యతనిస్తారు. దేవుని పిల్లలతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుని సేవకుల యొక్క పర్యవేక్షణ క్రింద ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరి జీవితాల్లో? వాక్యానుసారమైనటువంటి క్రైస్తవుల జీవితాల్లో అనుభవాలుగా ఉంటాయి. వీరు బాప్తిసం పొందినటువంటి వీరు అంతవరకు లోకముతో స్నేహం, లోక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు, అంతవరకు లోకములో ఆనందిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పుడు వారి యొక్క ఆనందాన్ని ఎక్కడ వారు కనుగొనగలిగారు, ఎక్కడ వారు అనుభవించగలుగుతున్నారంటే దేవుని పిల్లల సహవాసములోనే వారికి ఆనందం. దేవుని బిడ్డలతో గడపడానికే ఇష్టపడేటువంటి వారుగా అక్కడ దేవుని యొక్క పిల్లలు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ ఆరాధనలో ఆనందించేటువంటి అనుభవాన్ని ఈ ఆదిమ క్రైస్తవులు కలిగిస్తూ ఉన్నారు. మన ఆనందము ఎవరితో ఉంటుంది? నీవు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటున్నావు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఆత్మీయత ఏ విధంగా ఉంటుందో. నిజమైనటువంటి క్రైస్తవులు, వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దేవుని పిల్లలు, వారి యొక్క ఆనందము, సంతోషము, వారి సహవాసము ఎప్పుడు కూడా దేవుని పిల్లలతోనే. దేవుని యొక్క సమాజములో, దేవుని యొక్క ఆలయములో ఎక్కడైతే ప్రార్థన, ఎక్కడైతే ఆరాధన, ఎక్కడైతే దేవుడు ఆరాధించబడుతున్నాడో పాటల ద్వారాగా దేవుని పిల్లలు దేవుని మహిమపరుస్తున్నారో నేను కూడా అక్కడికి వెళ్ళాలి. నేను కూడా వారితో దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఎంతమంది ఆ ఆశ, ఆ ఆతృత, ఆ ఆసక్తి క్రైస్తవులు అనబడిన వారు కలిగి ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు దీని యొక్క ప్రాముఖ్యతను ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. ఈ ఆరాధన సమయాలను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొంతమంది అయితే అవకాశం లేక వేదన చెందుతూ ఉన్నారు. వారి హృదయంలో ఉంది, నేను బహిరంగంగా వెళ్ళి దేవుని పిల్లలతో కలిసి దేవుని ఆరాధన చేయాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి కొంతమందికి ఈ అవకాశం లేదు. సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్లో సాయంకాలం, ఆదివారం సాయంకాలం కొన్ని వారాలు, బహుశా 2-3 నెలలేమో ఇంగ్లీష్ ఆరాధన నేను ప్రారంభించాను. అంటే అక్కడ మనకి ఈ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కదా, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి కదా అని, బహుశా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ ఆరాధన స్టార్ట్ చేశాం. ఆదివారం సాయంకాలం వెళ్ళి ఆ పైన హాల్ ఉంటుంది, అక్కడ ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆదివారం సాయంకాలం అక్కడ ఆరాధన పెట్టి వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఒక ఆదివారం సాయంకాలము మేము వెళ్ళేసరికి ఒక ఆమె వచ్చి ఒక్కతే ఆ హాలు మధ్యలో మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన అయిపోయిన వరకు కూడా మేము అక్కడ కూర్చున్న తర్వాత ఆమె ప్రార్థన ముగించిన తర్వాత అడిగాను, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆమె. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అడిగితే ఆమె తన యొక్క సాక్ష్యాన్ని చెబుతా ఉంది. నేను ఒక హైందవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, మాది కాకినాడే,
ఆమంటూ ఉంది, సర్పవరం దగ్గర మా సొంత ఇల్లు, అక్కడ మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్ దగ్గరలో నాగమల్లి ఆ తోట జంక్షన్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్ లో మేము అద్దెకున్నాం. అక్కడేమి ఇల్లు కడుతున్నాడు. నేను రక్షించబడ్డాను. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం. నేను ఆరాధన ఆ దేవుని పిల్లలతో కలిసి చెయ్యాలని నాకు ఆశ, ప్రార్థన చేసుకోవాలని నాకు ఇష్టం. కానీ నా భర్త ఒప్పుకోడు. కాబట్టి నేనేం చేశానంటే నా భర్తకు వాకింగ్ చేస్తాను అని చెప్పి సాయంకాలం ఆ అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు వెంబడి వస్తూ కనబడిన వారిని అందరూ అడుగుతూ వచ్చిందండి, ఏమని, ఇక్కడెక్కడన్నా ప్రార్థన జరుగుద్దా, ఇక్కడెక్కడన్నా ఆరాధన జరుగుద్దా అని ఆమె అడుగుతూ వస్తే ఎవరో చెప్పారంట, సాయంకాలం ఈ పైన కొంతమంది ప్రార్థన చేసుకుంటా ఉంటారని చెప్పితే ఆమె ఆ క్యాన్సర్ సెంటర్ పైన ఉన్నటువంటి హాల్లోకి వచ్చి, అప్పటికి మేము ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఒక్కరితే మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఇది నా పరిస్థితి. సరే అమ్మా, నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏదన్నా నీకు అనుమానాలు లేకుంటే వాక్య ప్రకారమైనటువంటి విషయాలు చెప్తాను, మరి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి వీళ్ళే. నా భర్తకు తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి. ఆయనకి ఇష్టం లేదు. నేను దొంగ చాటున నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. నాకు ఆశ ఉంది, కానీ మా ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోరు. అనేక మంది క్రైస్తవులు తమ గృహాల్లో తమ ఉన్నటువంటి బిడ్డల విషయంలో కూడా కొంతమంది ఏం చెప్తారు, వాక్యం చదువుకోండి, ఆరాధనకు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి అని క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకు తమ తల్లిదండ్రులు లేక సేవకులు ఎన్ని మార్లు చెబుతున్నా కూడా చెవికి ఎక్కనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని, ఆధిక్యతను వారు తొలగాడుతూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. అదే సమయంలో అనేక మంది బయట లోకములో ఆ విధమైనటువంటి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకసారి ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేసింది. కొంతకాలం ఈ టీవీలో వాక్యం చెప్పడం జరగడం వల్ల ఆ ఫోన్ నంబర్లో వాళ్ళు తీసుకొని ఒకసారి ఫోన్ చేసింది ఒక అమ్మాయి, తెలంగాణ ప్రాంతం నుండి. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతాను, కానీ నా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, నేను బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, వాక్యాలు ఏమన్నా ఎక్కడన్నా కనబడితే వాటిని చదువుకుంటా, ఎందుకంటే బైబిల్ మా ఇంట్లో కనబడడానికి వీల్లేదు. నా తల్లిదండ్రులు, నా కుటుంబస్తులు ఎవరికి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను మా అమ్మగారి ఫోన్లో దొంగ చాటున నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. నేను మరలా ఈ విధంగా ఫోన్ చేశాను, ఎవరికీ తెలవకూడదు. అనేక మంది అటువంటి వాళ్ళు ఉంటున్నారు. యేసు ప్రభును కలిగి విశ్వసించి బహిరంగంగా దేవుని ఆరాధన చేయాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి అనేటువంటి ఆశ వారికి ఉంది, కానీ అవకాశం లేనటువంటి వాళ్ళు. కానీ పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగా దేవుని యొక్క ఆలయాల్లో ఉన్నటువంటి వాడు, క్రైస్తవ కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి వాళ్లకు వాక్యం యొక్క విలువ ఎరుగునటువంటి వారిగా ఉంటున్నారు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరుగునటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు నీకు ఇస్తున్నటువంటి సమయాన్ని, దేవుడు నీకు ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే దేవుని యొక్క వాక్యం చదవడానికి నీకు సమయం లేదు, దేవునితో ఏకాంతంగా గడపడానికి నీకు మనస్సు లేదు. ఎంత విచారకరము! క్రైస్తవులు అనబడినటువంటి వాడు క్రైస్తవ కుటుంబాల్లో దేవుని సన్నిధి లేకుండా పోతా ఉంది. పేతురు ప్రసంగం చేసిన తర్వాత రక్షించబడినటువంటి వీళ్ళు ఎడతెగక అపోస్తలుల బోధలో ఉంటూ ఉన్నారు, ఎడతెగక దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఎడతెగక దేవుని పిల్లల సహవాసములో ఉంటూ ఉన్నారు. వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయింది. మా సంతోషము, మా ఆనందము ఎవరితో? దేవుని పిల్లలతోనే. దేవుని బిడ్డల సహవాసం మాకు కావాలి. దినదినము కూడా వాళ్ళు ఆ విధంగా
అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండదు. అలాగ ఉన్నారు కాబట్టి దాని యొక్క ఫలితం ఎలాగుందో కూడా లేఖనాల్లో మనం చూస్తాం. 44వ వచనంలో విశ్వసించిన వారందరూ అనగా ఏంటంటే, విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఆత్మీయంగా ఎంతగా పరిపక్వతకు వస్తూ ఉన్నారు, వారి జీవితంలో ఎంతగా యేసుక్రీస్తు యొక్క స్వరూప్యములోనికి, యేసుక్రీస్తు యొక్క గుణగణములను వారు ఉనికి పుచ్చుకుంటున్నారు. 44వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది! ఒక కుటుంబములోనే ఏమి లేదు, సమాధానము, నెమ్మది ఉండడం లేదు. ఎందుకు? ఆస్తి తగాదాలు. అన్నదమ్ములు చంపుకుంటున్నారు కదా, కుమారులు తండ్రులు చంపేస్తున్నారు. దేనికోసం? ఆస్తి కోసం. నేను లూథరన్ హై స్కూల్లో చదువుకున్నా, సకినేటిపల్లి లూథరన్ హై స్కూల్. మరి మేము చదువుకునే దినాల్లో ఆ పరిస్థితులన్నీ వేరు కదా. అంతేనా? సుమారు మాకు ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమో మా స్కూల్, మా ఇంటి దగ్గర నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచే వెళ్ళేవాళ్ళం. మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లే, కానీ కొంతమంది సుమారు 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి వచ్చేవాడు. అంతర్వేదన ఒకటి ఉంది అక్కడ, కొంతమంది చూచుంటారు. అంతర్వేద తెలుసా ఎవరికన్నా? సముద్రం. అక్కడ నుండి వచ్చేవాళ్ళు లూథరన్ హై స్కూల్కి నడుచుకుంటా. మరి ఉదయం ఎప్పుడు బయలుదేరేవారో తెలియదు, రాత్రి మళ్ళీ ఎప్పుడు చేరుకునేవారో తెలియదు. అంతా నడకే, సైకిల్ కూడా లేవు. అయితే నేను మా ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళేటువంటి మార్గంలో ఒక వ్యాపారం, అంటే ఒక చిన్న అన్నీ కూడా అమ్మేటువంటి ఒక దుకాణం ఉండేది అనమాట. క్రమక్రమంగా పెరిగింది, అభివృద్ధి చెందింది, మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. తండ్రి కొడుకులు ఆ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆ విధంగా వ్యాపారం జరుగుతున్నటువంటి తరుణంలో ఆ కుమారునికి ఒక దుర్బుద్ధి వచ్చింది. ఏంటా దుర్బుద్ధి అంటే, ఒక్కడే కొడుకు, కుమార్తెలు ఉన్నారు కానీ కుమారుడు ఒక్కడే. ఆ వ్యాపారం అంతా ఆ తండ్రి తదనంతరం ఎవరికి వస్తుంది? వీడికే వస్తుంది. కానీ అంతవరకు ఆగలేక, నా తండ్రి కనుక లేకపోతే ఇప్పుడే నేను ఈ వ్యాపారానికి ఓనర్ అయిపోతా అని ఏం చేశాడు? తండ్రిని చంపేశాడు. ఎంత భయంకరమైన విషయం అంటే, జరిగిన కొన్ని దినాలకు కానీ ఈ వాస్తవం బయటికి రాలే. ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుని కొరకు తండ్రి ఎంతో ప్రయాసపడి వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నటువంటి తరుణములో, నా తండ్రి ఉంటే నాకు పూర్తి స్వేచ్ఛ ఉండదు, ఇప్పుడే నేను దీనికి యజమాని అయిపోవాలి, నా తండ్రి నాకు అడ్డుగా ఉన్నాడు. తండ్రి ప్రాణాన్ని తీసేశాడు. ఆస్తి, ధనము, ఈ లోకములో ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, సంబంధ బాంధవ్యాలు లేవు. కానీ యేసు ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి బిడ్డలు, సువార్తను నమ్మినటువంటి వాళ్ళు, వారిలో ఎంత నిస్వార్థం, ఎంత త్యాగం, ఎంత ఇతరుల పట్ల బాధ్యత, వారికి కలిగినదంతా ఎలా ఉంచుకున్నారంట? సమిష్టిగా, అంటే ఉమ్మడి కుటుంబం అన్నమాట. విశ్వాసులందరూ కూడా ఒక కుటుంబముగా వారు ఉండగలిగినటువంటి పరిస్థితి. అంటే అంతవరకు వారు దేన్ని బట్టి అతిశయించేవాళ్ళు, దేన్ని ఆధారం చేసుకుని బ్రతికారంటే నిజంగా వారి ఆస్తి వారికి ఆధారం. వారికి ఉన్నటువంటి బహుశా ఆ గృహాలో, ఆ యొక్క పొలాలో, లేకుంటే వారు కలిగి ఉన్నటువంటి వెండో బంగారమో
అది వారికి ఆధారంగా వాళ్ళు చేసుకొని ఇంతకాలము బ్రతికారు. కానీ ఇప్పుడు యేసు నమ్ముకున్నారు, ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు వారిలో వచ్చినటువంటి ఒక ఒప్పుకోలు, వారిలో వచ్చినటువంటి ఒక నమ్మకము, ఒక భరోసా ఏంటంటే మాకు ఆధారము ఇక నుండి మా ఆస్తి కాదు, మా ఉద్యోగము కాదు, మాకున్నటువంటి వెండి బంగారాలు కాదు, మాకు ఉన్న ఆస్తి కాదు, ఐశ్వర్యము కాదు, యేసు మాకు ఆధారం. ఆయనే మా పోషకుడు, ఆయన ఉంటే మాకు చాలు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు, నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏది అక్కర్లేదు. క్రైస్తవ జీవితంలో విశ్వాసులు అటువంటి ఒప్పుకోలు కలిగి ఉండాలి. దేన్ని బట్టి నీవు అతిశయించే వ్యక్తిగా ఉంటున్నావు? దేన్ని ఆధారము చేసుకొని నీ జీవితాన్ని నీవు గడుపుతూ ఉన్నావు? ఈ క్రైస్తవులైతే, వీరైతే యేసు క్రీస్తే మాకు ఆధారం, ఆయన ఉంటే చాలు. ఈ ఆస్తి తృణప్రాయంగా మేము చూడగలము. ఇది ఎవరికి అక్కర ఉందో, ఎవరికి అవసరత ఉందో వారికి మేము ఇస్తాం. అదే చేశారు వీళ్ళు. మనం చదువుతాం వాక్యంలో, వారు ఆ విధంగా 44వ వచనంలో మరలా చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తరువాత అదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది. అంటే ఈ విధంగా చెయ్యమని అపోస్తలులు ఏం బోధించలే. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎవరో చెబితే చేసేటువంటి పని కాదు. ఇది ఎవరి బలవంతం చేత జరుగుతున్న పని కాదు. వారి హృదయంలో వచ్చినటువంటి మార్పు, వారి అంతరంగములో కలిగినటువంటి ఆ పరివర్తన, వారు కేవలము దేవుణ్ణి మాత్రమే ఆధారము చేసుకొని ఇక మేము బ్రతుకగలము. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, ఈ ధనము, ఈ వెండి, ఈ బంగారము ఇది కాదు మాకు జీవనాధారం. మా ప్రభువే మాకు ఆధారం. కాబట్టి ఈ ఆస్తిని ఏం చేయాలి? అవసరతలో ఉన్నటువంటి తోటి సహోదరులకు సహాయం చేయాలి. అదే విషయాన్ని తదనంతరం పరిశుద్ధాత్ముడు భక్తుడైనటువంటి పౌలు ద్వారాగా క్రైస్తవ విశ్వాసులకు బోధిస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయములో 17వ వచనంలో మనము ఆ మాటను చూస్తాం. 17, 18, 19 వచనాల్లో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, చూడండి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. క్రైస్తవులు ఎలా ఉండాలి? ధనవంతులైనటువంటి క్రైస్తవులు, వారికి సరిపడిన దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది, ఆజ్ఞాపిస్తూ ఉంది. మీరు ధనాన్ని నమ్ముకోవద్దు. ఈ ధనాన్ని గురించి పాత క్రొత్త నిబంధనలలో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనంలో ఏముంటుందంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే, డు నాట్ ఓవర్ వర్క్ టు బి రిచ్. అంటే ఓటీ చేయొద్దని. డబ్బు సంపాదించడానికి
నీవు మామూలుగా పనిచేయి, లోకస్తుల్లాగా డబ్బు సంపాదించడానికే బ్రతకొద్దు. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 19-20 వచనాలు అనుకుంటా చూడండి. ఇహమందు మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుము. దొంగలు కన్నము వేసి యేసు ప్రభు కూడా చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని బిడ్డలైనటువంటి వారు ధనము కొరకు బ్రతకకూడదు, ధనము సంపాదించడమే ధ్యేయముగా ఉండకూడదు, ధనము మీద ఆధారపడకూడదు. ధనము మనకు సర్వెంట్గా ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. మనము దానికి సర్వెంట్గా ఉండకూడదు కదా. కొంతమంది డబ్బును చూస్తుంటే కళ్ళకు అద్దుకుంటారు కదా, ముఖానికో కళ్ళకు కదా. అంటే డబ్బే దేవుడు వాళ్ళకి, మనకు అలాగ ఉండడానికి వెళ్ళాడు. డబ్బును లెక్క చేయకూడదు నిజానికి. నిజంగా క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని మీద ఆధారపడేటువంటి మనము, డబ్బు మనకు దేవుడు కాదు. డబ్బును ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అది మనకు సర్వెంట్ అన్నమాట. మనము చెప్పినట్లుగా డబ్బు లేక డబ్బును మనము మన ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టాలి తప్ప అది మనల్ని నడిపించేదిగా ఉండకూడదు. మనకి యజమాని డబ్బు కాకూడదు, కానీ అవుతుంది. అందుకే యేసు ప్రభు వార్నింగ్ ఇచ్చాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేదు. అంటే దేవుణ్ణి యజమానిగా కలిగి ఉండనటువంటి వాడు సాధారణంగా డబ్బును తనకు యజమానిగా కలిగి ఉంటాడు. డబ్బే దేవుడు చాలా మంది జీవితాల్లో. కానీ క్రైస్తవులు ఆ విధంగా ఉండడానికి వీలు ఎంత మాత్రము కూడా లేదు. ఆది అపోస్తలుల కాలంలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు తమ యొక్క ఆస్తిని, వారి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అమ్మగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అంటే మనం కూడా ఆ విధంగా అమ్మేయాలి అనేటువంటిది కాదు, కానీ ఆ మనస్సు కలిగి ఉండాలి. దేవుడు ఇస్తాడు ఆ మనస్సు. కేవలము మన కొరకు బ్రతకడం, మన కొరకు సంపాదించుకోవడం, ఉన్నదంతా నాకే, నా కుటుంబానికే, ఆ విధంగా మన హృదయాలు, మన యొక్క ఉద్దేశాలు ఉండడానికి ఎంత మాత్రము వీలు. అది దేవుని మనస్సు కాదు. దేవుని మనస్సు నీవు కలిగి ఉంటే, దేవుని హృదయము కలిగి ఉంటే, దేవుని గుణగణాలు మనము కలిగి ఉంటే ఇతరుల కొరకు మనం ఆలోచిస్తాం, ఇతరులకు సహాయం పడ్డానికే మనము చూస్తాం. ఒకవేళ మనకు ఆ స్థాయి లేకపోయినా ఏముండాలి? ఆ మనస్సు కలిగి ఉండాలి, ఆ ఉద్దేశము కలిగి ఉండాలి. మనకు సామర్థ్యం ఉన్నప్పుడు ఇవ్వడానికి వెనుకాడకుండా ముందుకు వెళ్ళాలి. అది వీళ్ళు చేస్తున్నారు. చెయ్యగలిగినటువంటిది చెయ్యలేని దేవుడు అడగడు. మనము ఏమి చెయ్యగలమో దాన్నే చేయడం లేదు. అదే అవిధేయత వాక్య ప్రకారంగా. కాబట్టి వాళ్ళు ఇతరులకు వారి అక్కర కొలది పంచిపెట్టారు. 46వ వచనములో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ లేఖనాలు వింటున్నటువంటి మన జీవితాలను ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో మనలను మనము పరీక్షించుకున్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? నిజముగా రక్షించబడి నిజముగా వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నావో పరిశుద్ధాత్ముడు ఇక్కడ మన ఎదుటకు తీసుకొని వచ్చాడు. వాళ్ళు
రక్షించబడిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత వారు ఎడతెగక అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయడములో ఉన్నారు. అలాగున్నారు కాబట్టి వీరిలో ఎంత త్యాగము, ఇతరుల కూర్చున్నటువంటి బాధ్యత, భారము, ఇతరుల యొక్క అవసరతల గురించి ఆలోచించడం, ఇక స్వార్థానికి తావు లేకుండా పోయింది. నేను, నాది అనేటువంటి మనసు లేకుండా పోయింది. ఒకవేళ మనలో అటువంటి మనస్సు ఇంకా లేదు అంటే, ఆ విధమైనటువంటి దాతృత్వము లేకుండా, అటువంటి హృదయము లేకుండా ఉన్నాము అంటే బహుశా రక్షించబడ్డాము, కానీ దేవుని యొక్క వాక్య ఆ యొక్క నడిపింపులో, ఆ సహవాసములో, దేవుని యొక్క పిల్లల యొక్క సహవాసము, ప్రార్థన, ప్రభువు బలలో పాలు పొందడం, ఇవన్నీ కూడా మనము క్రమముగా చేయగలుగుతూ ఉంటే దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ఫలితము ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ఏమి చేయాలో వాటిని చేయకపోవడం వలన ఈ ఫలితాలు క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో కనబడడం లేదు. రక్షించబడ్డామా? రక్షించబడ్డాం. కానీ ఎందుకు మన జీవితాలు ఈ విధమైనటువంటి దాతృత్వముతో కూడినటువంటి, ఇతరులకు సహాయపడాలి అనేటువంటి ఆ ఆశ, ఆ కోరిక, అటువంటి మనసు ఎందుకు ఉండడంలే? ఇంకా కూడా ఎంతసేపు కూడా నాకే కావాలి, నాదే, నా కుటుంబమే, ఇంకా స్వార్థ చింతన. రక్షించబడక మునుపు ఏ విధమైనటువంటి స్వార్థ పూరితమైనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారో కొంతమంది క్రైస్తవులు రక్షించబడిన తరువాత కూడా అదే అటువంటి మనసు కలిగి ఉంటున్నారు. కారణం దేవుని యొక్క వాక్యానికి సరిగా లోబడకపోవడం వలన, దేవుని యొక్క ఆత్మ అధీనము క్రిందకు రాకపోవడం వలన, ఇంకా మన యొక్క అహం, ఇంకా పాత పురుషుడు, ఇంకా ఈ పాప నైజమే క్రైస్తవుని జీవితంలో ఏలుతూ ఉంది. కాబట్టి రక్షణ పొందిన ఇంకా శారీరక సంబంధమైనటువంటి ఈ విషయాలు జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఏదైతే మన అంతరంగంలో జరిగిందో ఆ మార్పు యొక్క ఆ ఫలితము మన యొక్క మాటలలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క చేతలలో కనబడాలి. వీరి జీవితంలో ఆ విధంగా జరిగించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు క్రైస్తవులు, ఎవరు దేవుని పిల్లలు, ఎవరు యేసుక్రీస్తు యొక్క శిష్యులు అంటే వాక్యమును విని, వాక్యానికి లోబడి, యేసుక్రీస్తును నమ్మి, పాప క్షమాపణ అనుభవం పొంది, బాప్తిసం పొంది, ఆ తరువాత క్రమముగా ఎడతెగక దేవుని వాక్య బోధలో, సహవాసములో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో కొనసాగవలసినటువంటి వారు అలాగూ గనక చేయగలిగితే వారి జీవితాలు ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఇతరులకు ఎంత దీవెనకరంగా ఉంటాయి. ఇతరులు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకొనకుండానే వారు నీవు క్రైస్తవుడవని, నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని, నీవు అందరి వంటి వాడవు కావు అని వారు గ్రహించగలిగిన వారుగా ఉంటారు. అదే జరిగింది ఈ ఆదిమ క్రైస్తవ విశ్వాసుల జీవితాల ద్వారా. అనేక మంది క్రైస్తవంలోనికి, క్రీస్తులోనికి ఆకర్షించబడ్డారు. కారణం ఆదిమ క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవిత విధానం, వారి ప్రవర్తన, వారి దాతృత్వం, వారు ఇతరుల పట్ల కనుపరిచిన ప్రేమ, ఇతరుల పట్ల వారు కలిగి ఉన్నటువంటి బాధ్యత, ఇతరుల యొక్క అవసరతలో ఏ విధంగా వారు పాలు పుచ్చుకున్నారో అది లోకములో ఎవరి వలన సాధ్యం కాదు, కేవలము దేవుని పిల్లల వలన. ఎందుకు? అది కూడా మన సొంత శక్తితో సాధ్యం కాదు, దేవుని యొక్క ఆత్మ సహాయంతో, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో, సామర్థ్యముతో మాత్రమే ఈ విధంగా నిస్వార్థమైనటువంటి జీవితం, ఇతరులకు మేలుకరమైనటువంటి జీవితం,
ఎప్పుడు కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటి మనస్సు పరిశుద్ధాత్మ